హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కుంతీదేవి అంగరాజు కర్ణుడితో, అంగరాజా, మీరు మీ దురాశనే మీ కర్తవ్యం అనుకోవడం లేదు కదా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు భీష్ముడితో, పెదనాన్న, మహారాజు ఆదేశం పాటించిన వారికి ఎటువంటి శిక్ష విధించాలి అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, అపరాధం చేసిన వారు ఎవరో కూడా తెలుసుకోవడం అవసరమే కదా పుత్రా అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు, అపరాధం ఎవరు చేసారో అని తెలుసుకోవడం ముఖ్యం కాదు పెదనాన్న, అపరాధం జరిగిందా లేదా అని తెలుసుకోవడం మాత్రమే ముఖ్యం. చెప్పండి పెదనాన్న, మహారాజు ఆదేశాన్ని అతిక్రమించిన వారికి ఎటువంటి శిక్ష విధించాలి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలను కాపాడటానికి వైద్యులు మనిషి అవయవాలను తొలగించవలసి వస్తుంది. అతడు మనిషికేమీ శత్రువు కాదు. అతడిని దండించడానికి బదులుగా అతడిని బహుమతులతో సత్కరిస్తారు. కుంతి నగరద్వారం వద్ద చేసినది కూడా మంచిదే కదా పుత్ర, ఈ విధంగా ప్రజలలో విద్రోహం నెలకొల్పకుండా చేసింది అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, అక్కడ ప్రజలంతా మాట్లాడుకునేది నేను విన్నాను పితామహ. మహారాజు ఇచ్చిన ఆదేశం ఇంత కఠినంగా ఉంది కాబట్టి మనం రాజమాతను ఆశ్రయించాలి అని అనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు గాంధారి, ఇందులో ఆలోచించవలసింది ఏముంది దుశ్శాసన, మహారాజు కర్తవ్యం ప్రజలను భయపెట్టడం కాదు, జీవితంలో వచ్చిన భయాల నుంచి ప్రజలను రక్షించడమే మహారాజు కర్తవ్యం అని అంటుంది. అప్పుడు దుశ్శాసనుడు, అయితే మా నాన్నగారి తలపైన ఆ కిరీటం ఎందుకమ్మా? ఆ రాజమాతనే సింహాసనంపై కూర్చొని రాజ్యాన్ని పరిపాలించమని చెప్పండి. ఆమె తన కొడుకుల సలహా సంప్రదింపులతో రాజ్యాన్ని పాలిస్తుంది. అంటే హస్తినాపురం సింహాసనంపై కూడా సోదరుడు యుధిష్ఠిర రాజ్యమే పాలన కొనసాగుతుంది. అయితే ఇక రాజ్యాన్ని విభజన చేయడం ఎందుకు అని అంటాడు. దుశ్శాసనుడి మాటలు విన్న భీష్ముడు, నీ అభిప్రాయం ఏమిటి పుత్ర అని ధృతరాష్ట్రుని అడుగుతాడు. అప్పుడు దుశ్శాసనుడు, కుంతీమాతకు తగిన దండన విధించాలి అని అంటాడు. వెంటనే గాంధారి, అది మూర్ఖత్వం అవుతుంది దుశ్శాసన, తమ తల్లిని అవమానించినందుకు పాండుపుత్రులు మన పైన ప్రతీకారం తీర్చుకుంటారు. యుద్ధాన్ని కోరుకుంటున్నావా నీవు అని అడుగుతుంది. వెంటనే దుశ్శాసనుడు, వారు యుద్ధం చేయలేరు కదమ్మా, యుద్ధం చేయడానికి వారు ఇంకా స్వతంత్రులు కాలేదు. వారి సొంత పతాకాన్ని కూడా వారు ఆ నగరంలో ఎగురవేయలేరు. హస్తినాపురం పతాకాన్నే ఎగురవేయగలరు. ఇక యుద్ధం ఏం చేయగలరు వారు అని అంటాడు. దుశ్శాసనుడి మాటలు విన్న గాంధారి, మామగారు, ఇప్పుడు నిర్ణయం మీరే తీసుకోండి అని భీష్ముల వారిని అడుగుతుంది. వెంటనే భీష్ముడు, నేను ఈ రాజ్యానికి సేవకుడిని మాత్రమే, నిర్ణయాలన్నీ మహారాజే తీసుకుంటారు మహారాణి అని అంటాడు. నాకు ఒకే ఒక్క అధికారం ఉంది, అది కూడా మా నాన్నగారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు. నా మృత్యు సమయాన్ని నిర్ణయించుకునే అధికారం, ఆ ఒక్క అధికారం తప్ప నాకు ఇంకా ఏ అధికారాలు లేవు మహారాణి అని అంటాడు. భీష్ముడు మాటలు విన్న ధృతరాష్ట్రుడు, పెదనాన్న, మీరు అలా మాట్లాడకండి. మీ అభిప్రాయాలను, మీ నిర్ణయాలను నేను తప్పకుండా గౌరవిస్తాను. కుంతికి ఎటువంటి దండన విధించేది లేదు దుశ్శాసన అని. కానీ గాంధారి, ప్రజలను హస్తినాపురం నుండి ఇంద్రప్రస్థం వెళ్ళనివ్వకుండా ఆపడం కూడా అవసరమే కదా. కనుక నేను ఒకటి నిర్ణయించుకున్నాను. ప్రజలే కాదు, మన రాజకుటుంబీకులు కూడా ఇంద్రప్రస్థం నగర పూజకు వెళ్ళడానికి వీలు లేదు. కుంతికి కూడా ఈ విషయం తెలియజేయి అని చెప్తాడు. వెంటనే గాంధారి, నాథా, మీరు అటువంటి నిర్ణయం తీసుకోకండి. మాతృహృదయం స్పందించేది కేవలం ఒకే ఒక్క ఆశతో, తన కొడుకులకు సుఖం సాఫల్యం లభించాలని. ఈరోజు మన కుంతీపుత్రులు అంతటి మహాగౌరవాన్ని పొందే సమయంలో ఆ గౌరవాన్ని దర్శించే అవకాశం మనం కుంతికి ఎందుకు దూరం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఆ విషయం నాకు తెలుసు గాంధారి, ఆ విషయమై నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ గాంధారి, మాలలో ఉన్న దారం
ముత్యం వెనుక దాగి ఉండక తప్పదు. ఎందుకంటే అదే మాలకు ఆధారం. ఆ ప్రకారంగానే రాజకుటుంబమే ప్రథమంగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే వారే ప్రజలకు మార్గదర్శకులు కదా. కనుక కుంతి ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇదే నా చివరి నిర్ణయం అని అంటాడు. ఆ తరువాత కర్ణుడు కొంతమంది బ్రాహ్మణోత్తములకు స్వర్ణముద్రికలను దానాలుగా ఇస్తూ ఉంటాడు. వారిలో ఒక బ్రాహ్మణుడు, అంగరాజా, మీకు శుభం కలగాలి. మీ వంటి ధర్మదాతలు ఈ ఆర్యావర్తనంలోనే ఎవరూ లేరు అని అంటాడు. వెంటనే కర్ణుడు, నేనేమి ధర్మదాతను కాదు బ్రాహ్మణోత్తమ. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, దానాన్ని మించిన స్నానం లేదని. దురదృష్టవశాత్తు నా జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి వాటి వల్ల నేను ఇలా దానం చేసి నా ఆత్మను శుద్ధి చేసుకుంటున్నాను అని చెప్తాడు. అదే సమయంలో వృషాలి అక్కడికి వస్తుంది. వృషాలిని చూసిన కర్ణుడు, వృషాలి, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే వృషాలి, అంగరాజా, నన్ను క్షమించండి. ఇంతకుముందు మా ఇల్లు మీ ఇంటికి పొరుగునే ఉండేది. ఆ పరిచయంతో నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు మా నాన్నగారి దగ్గరకు వెళ్లేందుకు అనుమతిని ఇప్పించండి. యువరాజు మీకు మిత్రుడే కదా అని అడుగుతుంది. వెంటనే కర్ణుడు, కానీ నువ్వు రాజమాతతో కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్ళాలి కదా అని అంటాడు. అప్పుడు వృషాలి, కానీ రాజమాతకు ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి అనుమతిని మహారాజు ఇవ్వలేదు. ఆమెను ఇంద్రప్రస్థం వెళ్ళనివ్వకుండా చేశారు అని అంటుంది. వృషాలి మాటలు విన్న కర్ణుడు, అసంభవం, ఇంతటి అధర్మమా? యువరాజు ఇంతటి అధర్మం చేయడం మంచిది కాదు. ఇప్పుడే నేను యువరాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని వెళ్తూ వృషాలి దగ్గర, వృషాలి, ఇక నీవు వెళ్ళు, బాధపడకు, నీవు ఖచ్చితంగా ఇంద్రప్రస్థానికి వెళ్తావు, ఇది నా వాగ్దానం అని చెప్తాడు. ఆ తర్వాత అంగరాజు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, అధర్మం వల్ల కలిగే ఆనందం ఎప్పటికీ సుఖాన్ని ఇవ్వదు యువరాజా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, అధర్మమా? అంతటి అధర్మం ఏం జరిగింది ఈరోజు అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, వేరొకరి తల్లిని నిర్బంధించి వారి కొడుకులపై ప్రతీకారం తీర్చుకోవడం అధర్మం కాదంటావా మిత్రమా అని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు, నీకు అది అధర్మంలాగా కనిపిస్తుందా మిత్రమా? నీకు నా పట్ల జరిగే అధర్మం ఎప్పుడూ కనిపించడం లేదా మిత్రమా అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, అది నేను చూశాను మిత్రమా. ఆ విషయమై సమస్త విశ్వంతోనూ యుద్ధం చేయడానికి నేను సిద్ధం. కానీ మిత్రమా, రాజు అయినా సరే ఏనుగును అధిరోహించినప్పుడు దాని వీపుపైనే కూర్చుంటాడు, తలపైన కూర్చోడు. గజరాజు తల అంత పవిత్రమైనది. ఎందుకంటే అటువంటిదే ఆ గజాననుడు కూడా ఉంది కదా. శత్రువుని తల్లి కూడా అంత పవిత్రమైనది మిత్రమా అని చెప్తాడు. కర్ణుడి మాటలను విన్న దుర్యోధనుడు, నీ మనసులోని బాధను నేను అర్థం చేసుకోగలను మిత్రమా. కానీ ఇదే రాజనీతి. రక్షణ కోసం మనం దుర్గాలను నిర్మించుకుంటాము. కుంతీమాత కూడా మనకు దుర్గం లాంటిదే అని మర్చిపోకు మిత్రమా అని అంటాడు. వెంటనే కర్ణుడు, దుర్గంలోని బండలకు హృదయాలుండవు మిత్రమా, కానీ తల్లి హృదయం రోధిస్తుంది. ఆ హృదయ రోదన నుండి జనించే అగ్ని అన్ని సుఖాలను దహించి వేస్తుంది. మీరు వారణావర్తనంలో కుంతీమాతను దహించాలనుకున్నారు. అది అధర్మమే కదా. కానీ అదృష్టవశాత్తు కుంతీమాతకి ఏమీ కాలేదు. మీరిప్పుడు కుంతీమాతను ఆమె కొడుకుల నుండి దూరం చేయకండి మిత్రమా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఈరోజు మీరు ఇలా నా శత్రువుల గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు అంగరాజా అని అడుగుతాడు. కర్ణుడు, ఎందుకంటే శత్రుత్వం యోధుల పట్లనే ఉండాలి మిత్రమా. స్త్రీలు, బాలలు, గోవులు, పంట పొలాలు ఏ రాజ్యంలో ఉన్నా వాటికి హాని తలపెట్టడం నిషిద్ధమని తెలుసుకోవాలి మిత్రమా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు కోపంతో, తమరు ఎవరి పక్షాన ఉన్నారు మిత్రమా కర్ణ? తమను అంగరాజుగా చేసింది నేనే అని మరచిపోయారా? ఆ రోజు తమను నిండు సభలో అవమానించినప్పుడు మీకు గౌరవాన్ని, అధికారాన్ని ఇచ్చింది నేనే, అది మరిచిపోయారా అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, మరువలేదు మిత్రమా. ఈ కారణంగానే నేను తమకు ఆజన్మాంతం రక్షణగా ఉంటానని వాగ్దానం చేశాను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, రక్షణ ఈ విధంగానా అని అంటాడు. వెంటనే కర్ణుడు, అధర్మం నుంచి కూడా తమను రక్షించాలని ప్రయత్నిస్తున్నాను మిత్రమా అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, మీ పలుకులలో నాకు విశ్వాసఘాతుకం వినిపిస్తుంది అంగరాజా. మీ ఆలోచన ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా ఈరోజు ఆ ఇంద్రప్రస్థానికి వెళ్ళి స్థిరపడాలని మోజుపడుతున్నారు. అర్జునుడితో తలపడి యుద్ధం చేయలేక అర్జునుడి సౌజన్యంతో ఇంద్రప్రస్థం వెళ్ళి అక్కడ ప్రసిద్ధి చెందాలనుకుంటున్నారా అని అంటాడు. వెంటనే కర్ణుడు,
నీవు ఈరోజు నా పైన ఇంతటి నింద వేశావా మిత్రమా? నిజంగా నీకు నా ఆశయాల పట్ల సందేహం ఉన్నట్లయితే ఈరోజు నేను ప్రమాణం చేస్తున్నాను, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను అర్జునుడిని ప్రాణదానం కోసం అర్జించను, అలాగే వానికి కూడా నేను ప్రాణదానం చేయను. ఇప్పటికైనా నా విశ్వాసం మీద మీకు నమ్మకం కుదిరిందా మిత్రమా? ఇప్పటికైనా కుంతిమాత నిర్బంధాన్ని తొలగించండి అని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు అసంభవం అని అంటాడు. అప్పుడే శకుని, నా మాట వినండి అంగరాజా, రాజ్యం అనేది కేవలం ధర్మ సిద్ధాంతంతో మాత్రమే నడవదు. మీరు కూడా రాజే కదా, కొంత అధర్మంకి సహకరించవలసి వస్తుంది, కొంత అధర్మం చేయవలసి వస్తుంది అని అంటాడు. శకుని మాటలు విన్న కర్ణుడు ఒకవేళ ఇదే నిజమైతే అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, యువరాజా, నాకు ఈ కిరీటాన్ని తీసే అనుమతినివ్వండి. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా యువరాజా? మీరు చేస్తున్న అధర్మాలన్నిటికీ కారణం మీ పట్ల జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే, కానీ ఆ అధర్మానికి నేను సహకరించడానికి కారణం ఈ కిరీటం మీద నాకున్న ఆశ మాత్రమే. కనుక ఈ రోజు నుంచి నేను అంగరాజుగా జీవించాలనుకోవడం లేదు, సామాన్య రాధేయుడుగా జీవించాలనుకుంటున్నాను అని చెప్తాడు. వెంటనే దుర్యోధనుడు, నేను చేసిన ఉపకారాలకు నీవిచ్చే ప్రతిఫలం ఇదేనా కర్ణ, సూతపుత్ర అని అంటాడు. వెంటనే కర్ణుడు, నాపై కోపం తెచ్చుకోకు మిత్రమా, నేను జీవితాంతం నీకు రక్షణగానే ఉంటాను. నీవు ఆదేశించిన వెంటనే నేను 100 సార్లు చనిపోవడానికైనా సిద్ధంగానే ఉంటాను, కానీ నీ సేవకై నాకు ఈ రాజ్య పదవి అవసరం లేదు మిత్రమా అని అంటాడు. దుర్యోధనుడు, నీ మాటలకు నేను సంతోషంగా లేను అని అంటాడు. వెంటనే శకుని, నేను సంతోషంగానే ఉన్నాను మేనల్లుడా, అంగరాజుకి ఇష్టం లేకపోతే నువ్వు ఇలా కోపం తెచ్చుకొని అతన్ని అడ్డుకోవడం మంచిది కాదు. అంగరాజా, కాదు మహారథి కర్ణ, మీరు స్నేహబంధానికి మాత్రమే బద్ధులై ఉన్నారు, రాజ్యభారం నుంచి విముక్తులయ్యారు అని అంటాడు. ఆ తరువాత కర్ణుడు దుర్యోధనుడికి నమస్కారం చేసి, మీ మేలు మరచిపోలేని యువరాజా అని, గాంధార రాజా, నాది ఒక చివరి కోరిక ఉంది, ఆ కన్య వృషాలిని ఇంద్రప్రస్థం వెళ్ళనివ్వండి, నేను మా స్నేహంపై ఉన్న నమ్మకంతో ఆమెకు మాట ఇచ్చాను అని అంటాడు. వెంటనే శకుని, మీరు ఆమెకిచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకోండి మహారథి కర్ణ, ఆమెను ఇంద్రప్రస్థం వెళ్ళడానికి యువరాజు అనుమతినిస్తున్నారు, మహారాజు కోపాన్ని నేను భరిస్తాను మహారథి కర్ణ, ఇక మీరు బయలుదేరండి అని చెప్తాడు. కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శకుని, మేనల్లుడా, కరవాలాన్ని యుద్ధానికి వెళ్లే ముందు మాత్రమే పదును పెట్టాలి, ప్రతిరోజు దాని బండపైన అరగదీస్తే అది ఎంతగా పాడైపోతుందంటే చివరికి యుద్ధానికి వెళ్ళే సమయానికి అది విరిగిపోతుంది. నీ మిత్రుడు కూడా అంతే, అధర్మం అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే వెంటనే అతని సామర్థ్యం తగ్గిపోతుంది అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.